తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో 3000 పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. సో ఇది మన అందరికీ తెలిసిందే. ఓకే, సో మనం ఈ వీడియోలో డ్రైవర్ అలాగే కండక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మనకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏం క్వాలిఫికేషన్ ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు, మన ఏజ్ ఎంత ఉండాలి, ఎంత శాలరీ పేమెంట్ చేస్తారు, ఏ విధంగా ఈ జాబ్స్కి సెలెక్షన్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి, ఈ డీటెయిల్స్ మొత్తం మీకు షేర్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో నోట్ పాయింట్ ఏంటంటే ఇంకా మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు. అంతకుముందే ఈ డీటెయిల్స్ మొత్తం మీరు తెలుసుకుంటే కనుక మీరు అన్ని విధాలుగా ఈ జాబ్కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఓకే, ఎస్. సో నేను ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందు నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. సో ఒక లైక్ చేసి మన ఛానల్కి వీడియోస్ని సపోర్ట్ అయితే చేయండి. సో దట్ నేను ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేస్తుంటాను. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా చెప్పింది ఏంటంటే ఒక 3000 పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పారు. ఇందులో మనకు డ్రైవర్ పోస్టులు ఉంటాయి, కండక్టర్ పోస్టులు కూడా ఉంటాయి. సో కండక్టర్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే డ్రైవర్ పోస్ట్కి కూడా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. కాకపోతే డ్రైవర్ పోస్టుకు మీకు హెవీ డ్యూటీ లైసెన్స్ ఉండాలి, హెవీ డ్యూటీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. ఓకే, అది క్వాలిఫికేషన్ సంబంధించి. తర్వాత ఏజ్ గురించి చూస్తే కనుక 18 years నుంచి 44 or 45 years వరకు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 years అనమాట. నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుంది, ఎంత మాత్రం శాలరీ పేమెంట్ చేస్తారు ఇనిషియల్గా అంటే 18,000 దగ్గర నుంచి ఒక 22,000-23,000 దాకా మీకు శాలరీ అయితే ఉంటుంది. సో ఇది నేను ఎగ్జాక్ట్గా ఎంతే ఉంటుందని చెప్పలేను కానీ మన నోటిఫికేషన్ వస్తే తెలుస్తుంది. సో మనకు ఒక అందాజుగా కావాలంటే కనుక 18,000 నుంచి 22,000-23,000 వరకు పేమెంట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మీ డాక్యుమెంట్స్ అంటే మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ విధంగా సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. సో స్కిల్ టెస్ట్ ఏంటి అంటే ఎవరైతే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్, ఇది 3000 పోస్ట్కి సంబంధించి. దీని గురించి నేను ఫ్యూచర్లో ఇంకా మన వీడియోస్ అంటే ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోస్ చేస్తుంటాను. సో రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.